అయితే ఇందాక అన్నారు కదా! కోర్స్‌ల విషయంలో. సో, ఏ కోర్స్ చేస్తే మంచి భవిష్యత్తు ఉండొచ్చు ఫ్యూచర్‌లో స్టూడెంట్స్‌కి? ఇప్పుడు అన్ని కోర్సులు, అన్ని టెక్నాలజీస్ అందరికీ అవేర్‌నెస్ పెరిగి అన్నిట్లో పిల్లలు కెరియర్ బానే చేసుకుంటున్నారు. హ్మ్. కానీ మోస్ట్ డిమాండింగ్ టెక్నాలజీస్ అంటే హ్మ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, హెల్త్ కేర్ డొమైన్. ఈ మూడిట్లో బాగా డిమాండింగ్ టెక్నాలజీస్. వీటిలో జాబ్స్ బాగా ఉన్నాయి. ఓకే. ఇంకొక సజెషన్ నేను స్టూడెంట్స్‌కి ఇచ్చేదేంటంటే, మీరు బిజినెస్ మేనేజ్‌మెంట్ చదివినా, ఎట్లాంటి ప్రోగ్రామ్స్ చదివినా సరే, ఇప్పుడంతా టెక్నాలజీ ఇంటిగ్రేట్ అయిపోయింది. మనం ఒక చిన్న వాటర్ క్యాన్ తెప్పించుకోవాలన్నా యాప్‌లోనే పెట్టుకోవాల్సొస్తుంది. కాబట్టి డిజిటల్ ఇంటర్వెన్షన్ అనేది మన లైఫ్స్‌లోకి అది దూసుకొనొచ్చేసింది ఇంక మనం హ్మ్. రియలైజ్ అయ్యేలోగానే. సో, ప్రతి ఫీల్డ్ కూడా టెక్నాలజీ తోటి కంబైన్ అయ్యుంది. సో, కొంచెం టెక్నికల్‌గా ఉండే కోర్సులు చేయడం వల్ల జాబ్స్ తొందరగా వస్తాయి. ఓకే. సో, క్యాంపస్ జాబ్స్ రావాలంటే వాళ్ళు ఏం చేయాల్సుంటుంది? అలాగే వాళ్ళకక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ గానీ, ఫీజులు గానీ ఎలా ఉంటాయి? క్యాంపస్ జాబ్ చెయ్యాలి అంటే 2 హ్మ్. రకాలుగా ఉంటాయమ్మా క్యాంపస్ జాబ్స్. ఒకటి అకాడమిక్ సైడ్ ఉంటాయి. ఓకే. అంటే ప్రొఫెసర్స్ కింద వర్క్ చేయడము. హ్మ్. ఇప్పుడు ఒక యూనివర్సిటీలో తీసుకుంటే ఒక్క మాస్టర్స్ అండ్ పీహెచ్‌డీ ప్రోగ్రామ్సే కాకుండా మనకి బ్యాచిలర్స్, సర్టిఫికేషను, అసోసియేట్ కోర్సెస్, ఆన్‌లైన్ ప్రోగ్రామ్స్ చాలా ఉంటాయి. చిన్న చిన్న కోర్సులు, 2 వీక్స్ ప్రోగ్రామ్స్ అలా గూడా ఉంటాయి. ఓకే. సో, ప్రొఫెసర్స్ కింద వర్క్ చేయడానికి చాలా మంది అవసరం అవుతారు. ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ ఉండరు వాళ్ళకి. సో, మాస్టర్స్, పీహెచ్‌డీ స్టూడెంట్స్‌ని ఆర్ బ్యాచిలర్ స్టూడెంట్స్‌ని వాళ్ళు తీసుకొని హ్మ్. దే ఫినిష్ దేర్ జాబ్. హ్మ్. అలా చెయ్యాలి అంటే అంతో ఇంతో కొంత టెక్నికల్ స్కిల్, హ్మ్. వీళ్ళిక్కడేదో ఒకటో అరో ఇంటర్న్‌షిప్స్ చేసి వెళ్ళడమో, హ్మ్. ఒకటో రెండో సర్టిఫికేషన్స్ చేసి వెళ్ళడమో, లేదంటే ఎక్స్‌ట్రార్డినరీ స్కిల్ సెట్స్ కొంతమందికి. కొంతమంది జిమ్ ట్రైనర్స్‌గా వర్క్ చేస్తారు. హ్మ్. అంటే వాళ్ళకిక్కడ ఆ దీంట్లో ఇప్పుడు బాస్కెట్‌బాల్ హ్మ్. కోచెస్‌గా వర్క్ చేస్తారు. స్విమ్మింగ్ కోచ్‌గా చేస్తారు. హ్మ్. ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు అథ్లెట్ ఒక రేంజ్‌కెళ్ళిపోయి వాళ్ళకొక అథ్లెట్‌లో కొంచెం సక్సెస్ ఒచ్చి, హ్మ్. వాళ్ళు కొంత నేర్చుకుని, వాళ్ళకొక స్కిల్ సెట్ ఉంది అంటేనే వాళ్ళకి ఆన్ క్యాంపస్ ఒస్తాయి. ఓకే. సో, నాన్ ఐటీ ఇంకా నాన్ అకాడమిక్ జాబ్స్ ఎలా ఉంటాయంటే హ్మ్.